కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా సిగ్నల్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో కిడ్స్ విత్ కాకి కార్యక్రమం పురస్కరించుకొని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్, ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. చిన్నారులు ట్రాఫిక్ రూల్స్ పై అద్భుతంగా వివరణ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు హెల్మెట్ తప్పనిసరి, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. జీవన్ దాస్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. మీరేం ఇస్తలేరు కదా రండి. ఆర్ఫాన్ హోమ్కి తన మిగిలిన ఒక కొడుకుని ఇచ్చేస్తున్న తల్లి గుండె ఎంత బరువైనా కూడా తప్పని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేసింది. తప్పదు. చూస్తేనే గొగురులు పొడిచేసే నిర్ణయాలు ఇవన్నీ. కానీ ఒక నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదానికి ఒడిగట్టిందో చూస్తున్నాం. ఆసనాలు ప్రతి క్షణం ఓ రోడ్డు ప్రమాదమా, మా కుటుంబాన్ని కుదిపేశావు. చివరికి ఈ బ్రతుకెందుకు అనే నిర్ణయానికి ఒత్తిడి చేశారు. నెక్స్ట్, హ్యాపీ ఫ్యామిలీ. బాధ్యత గల పౌరులుగా ఉండడం. అక్కడే ఉంది కొంచెం.
దగ్గర దగ్గర మిడిల్ ఉందమ్మా ప్లాకార్డ్ అన్ని పక్కగా తీసేయండి కింద పెట్టండి అందరూ జాగ్రత్త ఆవిష్కరించినటువంటి మన జిల్లా కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. సేవ్ కామారెడ్డి గట్టిగా మీ చెప్పట్ల ద్వారా సేవ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కాపీ సార్ కిడ్స్ విత్ కాఫీ అనే ప్రోగ్రాంతో విద్యార్థులకు అవగాహన సార్, తద్వారా సేవ్ కామారెడ్డి అనేది సాధించాలనేది మా ఆకాంక్ష సార్. జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్వీకరించడం జరిగింది సార్. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఎవరైతే చిల్డ్రన్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారో వివిధ మండలాల నుంచి 120 మంది పిల్లల్ని తీసుకోవడం జరిగింది విద్యార్థులని. అందరికీ ఇచ్చే చిరు జ్ఞాపికను మన జిల్లా ఎస్పీ సార్ లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అయ్యా ఎవరా నువ్వంటే అందరికీ భయమే, దాదాపుగా మా జిల్లాకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. గట్టిగా చెప్పడం ద్వారా ఒక సైడ్గా కామారెడ్డి జిల్లా పోలీసు ఈ మధ్యనే ఆవిష్కరించుకోవడం జరిగింది మన ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా నేటి ప్రోగ్రాం సేఫ్ కామారెడ్డికి సంబంధించినటువంటి లోగో. అదేవిధంగా మన ఏఎస్పీ కామారెడ్డి ఈ చైతన్య ఐపీఎస్ మేడం గారి ద్వారా బ్యాడ్జ్ని జీవదాన్ విద్యార్థికి అలంకరించబోతున్నారు. ఇది నేటి కార్యక్రమంతో ఈ విద్యార్థులందరూ రోడ్ సేఫ్టీ అంబాసిడర్ గా కాబోతున్నారు. వీళ్ళందరూ కూడా తిరిగి వారి వారి పాఠశాలలో ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన చేస్తారనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టడం జరిగింది. హలో నవీన్ మొత్తం సార్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ నవీన్ తీయు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకి, ఇక్కడ కామారెడ్డి సిటిజన్స్, అండ్ వెరీ స్పెషల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ జీవదాన్ స్కూల్ అండ్ జెడ్పీఎస్సీ స్కూల్. సో ఈరోజు రోడ్ సేఫ్టీ టాపిక్ పైన ఒక స్ట్రీట్ ప్లేస్ ఇక్కడ నిజాం సాగర్ వరకు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో చాలా ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ ఎఫెక్టివ్ యాక్టివిటీస్ ఈ సంవత్సరం నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ డెత్ చాలా డిక్రీజ్ అయింది. సో major reasons for death and accidents are drunken driving or not putting helmet, overspeeding, talking on a mobile phone while driving, or wrong side driving. Tarvata some road conditions kuda unnadi. So anni regular ga ikkada కామారెడ్డి జిల్లాలో వీఆర్ కండక్టింగ్ రోడ్ సేఫ్టీ మీటింగ్ అండ్ రోడ్ సేఫ్టీ కోసం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. స్పీడ్ గన్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది నేషనల్ హైవేలో. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఎక్స్ట్రా రిపేరింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో పనిచేసింది అండ్ చాలా అవగాహన కూడా కల్పిస్తున్నారు. అవర్ ఎస్పీ గారు అండ్ ఎంటైర్ పోలీస్ ఫోర్స్ are my best wishes and congratulations and hearty
congratulations to the students who participated in today's program, and I hope, thank you. ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీని అందరూ కూడా 100% యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా ఒక ట్రైనర్స్ లాగా, ఒక అంబాసిడర్స్ లాగా మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అనేది కన్వే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, మీడియా మిత్రులకు, పబ్లిక్కి అండ్ ఆల్మోస్ట్ 10 నిమిషాలు కూడా ట్రాఫిక్లో వెయిట్ చేసి ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసిన అందరి ప్యాసింజర్స్కి అండ్ రోడ్డుపై ఉన్న మిగతా పాఠశాల అందరూ కూడా నమస్కారం.